హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మంజుష మహేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను ఈ హోటల్ టూర్ అనేది చేస్తూ మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాను. అలాగే నా హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా ఎంజాయ్ చేశానో మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది అయితే ఇంకా ఫైనల్ వీడియో అనమాట. ఇంకా ఈరోజు మేము మార్నింగ్ లేచిన తర్వాత ఆ మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అని చెప్పి కింద లాబీలోకి వచ్చేసాం. సో ఇక్కడైతే మేము కింద లాబీలోకి వచ్చాం అనమాట. ఇక్కడ క్యామెల్ అవి ఉన్నాయి కదా, భలే ఉంది. అది మొత్తం అంతా లెదర్ అనమాట. చాలా భలే న్యాచురల్గా ఉంది. ట్వింకిల్ అయితే అస్సలు దగ్గరికి రాలేదు. ఎంత టచ్ చేయిద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా సరే అస్సలు రాలేదు. యాక్చువల్గా మేము వచ్చే దారిలో అంటే లిఫ్ట్ దగ్గర ఒక షాప్ ఉందన్నమాట. స్విమ్ సూట్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ట్రీ మీద ఒక ఆర్టిఫిషియల్ బర్డ్ ఉంది, అదే అవెల్ ఉందన్నమాట. ఆ అవెల్ని చూసి ట్వింకిల్ చాలా కొంచెం సేపు దాంతోనే మాట్లాడింది. యాక్చువల్గా ఓవెల్తో వైట్ కలర్లో భలే ఫెదర్స్ అంతా కూడా చాలా బాగా చేశారు అది. సో అందుకోసం అని చెప్పి నాకు ఓవెల్ కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. అది ఏంటో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదంతా కూడా రెస్టారెంట్ అనమాట. ఇక్కడ అంతా డైనింగ్ ఏరియా బ్రేక్ఫాస్ట్ కోసం. సో మేము ఇక్కడ ఏం తిన్నాం అనేది మీకు ఇలా చూపించేస్తాను మీకు. అంతా కూడా మనకి ఓన్లీ మన ఇండియన్ ఫుడ్ అంటే ఇడ్లీ సాంబార్ తప్ప ఇంకేమీ లేదు. మిగతావన్నీ కూడా పరాటాస్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ పరాటాస్, వెజ్ పరాటా అండ్ ఆలూ పరాటా ఉంది. సో ఇక్కడ నేను మీకు ఏమేమి తీసుకున్నానో, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో జస్ట్ ఊరికే చూపిస్తున్నాను, జస్ట్ చూసేయండి. ఇదిగో ఇది అయితే ఆలూ ఫ్రై, ఇది వెజిటేబుల్ పరాటా, బేక్డ్ బీన్స్ అండ్ ఫస్ట్ టైం నేను టర్కీ హ్యామ్ తిన్నాను. ఇవి ఆలివ్స్, నూడిల్స్. ప్యాషన్ ఫ్రూట్ నేను ఎప్పుడు తినలా, జస్ట్ టేస్ట్ చేశాను ఈసారి. కాఫీ తీసుకున్నాము బట్ అస్సలు బాగాలేదు. 2 కప్స్ ఆఫ్ కాఫీ వేస్ట్ అయిపోయింది. ఇక్కడ టోస్ట్ తీసుకున్నాను. ఇంకా మహేష్ గారు అయితే ఇడ్లీ సాంబార్ తెచ్చుకున్నారు, నూడిల్స్ తెచ్చుకున్నారు, ఆమ్లెట్ తెచ్చుకున్నారు. ఆమ్లెట్లో కూడా టర్కీ హ్యామ్ని పీసెస్ కింద ఫ్రై చేసి ఇచ్చారనమాట. అది బాగుంది, అంత పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ ఉన్నాయి సిసమీ బ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. ఈ బన్ ఉంది, ఇంకా మఫిన్స్, డోనట్స్ ఉన్నాయి, ఇంకా స్ప్రింగ్ ఈ ఎగ్ రోల్స్ ఉన్నాయి, ఇంకా బ్రెడ్ ఉంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయన్నమాట, అన్ని బేక్డ్ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ బ్రెడ్ అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు టోస్ట్ చేసి ఇస్తున్నారు మనకి. దాంట్లో మళ్ళీ చీజ్, బటర్, జామ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళని వీడియో తీసుకునే ముందు వాళ్ళని పర్మిషన్ అడగాలన్నమాట. నేను ఇలా వ్లాగ్ చేస్తున్నాను, వీడియో తీసుకోవచ్చా అని. సో అడిగి పర్మిషన్ తీసుకుని అప్పుడు తీసాను అనమాట వ్లాగ్. సో వీళ్ళు ఇక్కడ మనకి మంచి పోస్ట్ కూడా ఇచ్చారు, వీడియో తీస్తూ ఉంటే మంచిగా సపోర్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూసారు కదా, ఇది ఎగ్ స్టేషన్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ ఎగ్ ఆమ్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. వెజ్ ఆమ్లెట్స్ అని, మష్రూమ్స్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్ కావాలన్నా కూడా ఇస్తున్నారు. క్యూట్ కిటిల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, వీళ్ళు మంచిగా సపోర్ట్ చేసి మళ్ళీ పోజ్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ ఈ ఎగ్ స్టేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. దాన్ని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా ఆనియన్స్, బెల్ పెప్పర్, హ్యామ్, టమాటో, చీజ్, మష్రూమ్ ఇవన్నీ వేసి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి ఎంత రోస్ట్ కావాలంటే అంత రోస్ట్ చేసి చక్కగా వీళ్ళు ఆమ్లెట్ చేసి ఇస్తున్నారు. ఇది చూసారు కదా, ఇది రంజాన్ టైం కదా, సో అన్ని చోట్ల కూడా ఇలాగ డెకరేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇది ఎగ్జిట్ వే అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ లేడీ మనకి ఇక్కడ ప్లేట్స్ ఇస్తున్నారు. ఇవి కూడా వీళ్ళు ప్లేట్స్ని బాయిల్ చేసి ఇస్తున్నారు అనమాట. చక్కగా అవి చాలా నీట్నెస్ని వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి వచ్చి సలాడ్స్, ప్యాషన్ ఫ్రూట్, పపాయ,
యాపిల్, వాటర్మెలన్ ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ప్యాన్ కేక్స్ ఉన్నాయి, వాఫల్స్ ఉన్నాయి, టోస్ట్ చేస్తున్నారు, బ్రెడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఏంటో వాళ్ళు టోస్ట్ చేస్తున్నారు అక్కడ. అతను చాలా బిజీగా ఉన్నారు, అడగలేదు ఇంక నేను. ఇక్కడ మనకి బేక్డ్ బీన్స్, నాకు బాగా నచ్చింది బేక్డ్ బీన్స్. ఫస్ట్ టైం నేను తిన్నాను. యాక్చువల్గా మనం గుగ్గిళ్ళు అలాగా బీన్స్, కిడ్నీ బీన్స్ అవి మనం బాయిల్ చేసుకుని తింటాం కదా, అలాంటివే. చాలా బాగుంది. బట్ ఇది ఎందుకు బాగుంది అంటే దీంట్లో డిఫరెంట్ సాస్ ఏదో యాడ్ చేశారు. స్పైసీగా, లిటిల్ స్వీట్గా అలా డిఫరెంట్గా ఉంది. ఇవి బాయిల్డ్ ఎగ్స్, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అన్నీ ఓపెన్ చేసి చూపించి, స్క్రాంబుల్డ్ ఎగ్ ఇది ఇక్కడ ఎక్కువ అంటే స్క్రాంబుల్డ్ ఎగ్, వీళ్ళందరూ కూడా స్క్రాంబుల్డ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి సాసేజెస్ ఉన్నాయి, చికెన్ సాసేజ్ అండ్ బీఫ్ సాసేజ్. నేను సాసేజ్ ఎక్కువ తింటూ ఉంటాను. బన్ తెచ్చుకొని హాట్ డాగ్ లాగా ప్రిపేర్ చేసుకొని సాసేజెస్తో నేను మళ్ళీ మీకు ఒకసారి రెసిపీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఫ్రైడ్ పొటాటో, 2 డిఫరెంట్ ఆఫ్ పరాటాస్ ఉన్నాయి. ఆలూ పరాటా, గోబీ పరాటా, మిక్స్డ్ వెజ్ పరాటా ఉంది. ఇవి టమాటోస్, ఫ్రైడ్ టమాటోస్. ఇవి ఫ్రైడ్ నూడిల్స్. ఇంక ఇక్కడ వచ్చేసి టర్కీ హ్యామ్, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, కొంచెం సాల్టీగా ఉంది. ఇది మష్రూమ్స్, ఫ్రైడ్ మష్రూమ్స్ అనమాట. ఇక్కడ మన ఇడ్లీ, ఇండియన్ ఇడ్లీ, ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇడ్లీ సాంబార్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి అమెరికన్ ఫుడ్ అట ఇది. ఎగ్ పోచెస్ మీద వీళ్ళు టర్కీ హ్యామ్ ఇంకా మఫిన్ అవి పెట్టి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది రెసిపీ, అదేంటో అది కూడా ఎగ్ హాఫ్ బాయిల్డ్ అట. ఇది ఇక్కడ వచ్చేసి మార్టడెల్లాస్, అవి సేమ్ సాసేజ్ టైప్లోనే టర్కీ సాసేజ్ మనకి అవి ఎలా ఉంటాయి సాసేజెస్, అవే వీటిని ఫ్లాట్గా చేస్తారనమాట. ది టర్కీ మార్టడెల్లా, ఇవి చికెన్ అండ్ ఇది బీఫ్. నాకైతే చికెన్ సాసేజ్ చాలా ఇష్టం. ఇంక వేరే సాసేజెస్ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, కానీ చికెన్ సాసేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి కూడా బాగుంటాయి. స్లైసెస్ కొంచెం డీప్, జస్ట్ రోస్ట్ చేసుకుని మనం బ్రెడ్తో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి స్మోక్డ్ సాల్మన్ ఉంది. సాల్మన్ చాలా మంచిది, పిల్లలకైతే చాలా మంచిది కదా సాల్మన్ ఫిష్. స్మోక్డ్ సాల్మన్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అది రెడ్డిష్ కలర్లో ఉండి చూడడానికి కూడా. ఇవన్నీ కూడా సలాడ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సలాడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు కూడా. సో ఇక్కడ చీజ్ కౌంటర్, స్పైసీ చీజ్, అన్సాల్టెడ్ చీజ్, సాల్టెడ్ చీజ్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెడార్ చీజ్, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా ఎక్కువ చీజ్ తింటారు. అమెరికన్స్ ఉంటారు, వాళ్ళు కూడా చీజ్ చాలా ఎక్కువ తింటారు. ఇండియన్స్ తక్కువ తింటారేమో నాకు తెలిసి. బట్ ఈ చీజ్ కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం మనకి దాహం వేసిన ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ చీజ్ తింటే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంతా కూడా యోగర్ట్స్ అనమాట, ఫ్లేవర్డ్ యోగర్ట్స్. స్ట్రాబెర్రీ, ప్లెయిన్ యోగర్ట్, బ్లూబెర్రీ ఉంది, బీట్రూట్ యోగర్ట్స్ ఉన్నాయి, ఇంకా మ్యాంగో, లీచీ యోగర్ట్, ఇంకా పైనాపిల్ యోగర్ట్, మిక్స్డ్ యోగర్ట్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యోగర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మిల్క్ అవి పెట్టారు. ఇక్కడ అన్ని సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ బాదాం, కాజు, వాల్నట్, పిస్తాచు, రీజన్, ఇలాగ నట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మిక్స్ చేసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు. అంబియన్స్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ సెషన్ అంతా దగ్గర కూడా. ఇవన్నీ వచ్చేసి జ్యూసెస్ అనమాట, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంట ఇది. ఇంకా ప్లెయిన్ వాటర్ ఉంది. ఇంకొకటి ఆరెంజ్, బీట్రూట్ అండ్ జింజర్ కలిపిన జ్యూస్ అంట ఇది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, టేస్ట్ అయితే చేయలేదు. తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఉంది, యాపిల్ జ్యూస్ ఉంది, పైనాపిల్ జ్యూస్ ఉంది. పైనాపిల్ జ్యూస్ ఫినిష్ అయిపోయినట్టుంది. సో నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను, కాఫీ తాగలేదు కదా, సో అందుకని చెప్పి నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ట్వింకిల్కి కూడా ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకువెళ్ళాను, తనకి నచ్చుద్ది, జ్యూసెస్ మంచిగా తాగుతుంది. సో అది కూడా ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ మాత్రమే బాగా తాగుతుంది.
ఇంకా ఈ జ్యూస్ తీసుకుని నేను ఇప్పుడు బయటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ట్వింకిల్ అయితే మంచి ఎగ్జైటెడ్గా ఉంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని. ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా, ఇంక మహేష్ గారు పాటలు చూడాలి, ఫీడ్ చేయడానికి తినట్లేదన్నమాట. ఇంకా వాళ్ళందరూ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. నేను ఇక్కడైతే జ్యూస్ తెచ్చుకొని మంచిగా లాగించేస్తున్నాను. నేను ఆ నూడిల్స్ జ్యూసే తాగాను, ఒక చిన్న స్లైస్ హ్యామ్ తిన్నాను, అంతే, ఇంకేమీ తినలేకపోయాను అసలు. ఇంకా జ్యూస్ కూడా హాఫ్ తాగేసి వెళ్ళిపోయామన్నమాట. ఇది చాలా బాగుంది అని ఇంకా చెప్తున్నాను. ఇక్కడైతే చాలా వండర్ఫుల్గా ఉంది, అంతా కూడా బాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్తున్నాను ఇక్కడ. ఈలోపు ఇక్కడ చూసారు కదా, వీళ్ళు ఇంకా మహేష్ గారు నా కోసం అని చెప్పి నూడిల్స్ తీసుకొచ్చారనమాట. ఇందాక తీసుకొచ్చింది ఆయన తినేశారు, ఇంకా అందుకని నేను నా కోసం మళ్ళీ తీసుకొచ్చారు ఫ్రైడ్ నూడిల్స్. ఇంకా ఫ్రైడ్ నూడిల్స్ తిని జ్యూస్ తాగేసి బయలుదేరిపోయాం. ఇందాక చెప్పాను కదా అవెల్ ఉంది ఇక్కడ ఒక స్టోర్లో అని, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది లిఫ్ట్ నుంచి మేము బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉందన్నమాట. సో తను అడుగుతుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇవైతే చాలా 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 కాస్ట్లీగా ఉన్నాయి, కొనేలా లేదైతే యాక్చువల్గా. అన్నీ కూడా బీచ్ వేర్ అట్లా ఉన్నాయన్నమాట. కొంచెం బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇంకా స్లిప్పర్స్, ఇయర్ రింగ్స్, బ్యాగ్స్, ఇంకా అలా చాలా ఉన్నాయి. వాట్ యూ వాంట్ ట్వింకిల్? ఓకే, గో దట్ సైడ్ అండ్ సీ. Go that side. The giant monster. It's not a monster, it's a bird. How is he like that? Huh? How is he like that? Chip, chip, chip. Oh, Owl is doing chip chip chip. I don't know. Okay, go that side and say hello to Owl. Okay, go that side. Say hello to Owl. ఇలాంటిది ఏమన్నా ఉంటుందేమో అడుగుదాం.
నేను అడుగుతా ఏంటి పట్టుకోమ్మా నేను ఒకసారి అడిగి వస్తాను. See there. See this one, Nana. See, look at Nana. Hi, Nana. Ouch. Yes, you can see. I'll hold it. Nana. Move your legs. Move your legs. Move your legs. Move your legs. Hey, floating. Baby is floating. Yes. Okay. Stand. You like it? మనం Take your legs and hands. Oh la la! చూశారు కదా, ఇక్కడ ట్వింకిల్ అయితే ఫుల్గా పిల్లలతో బాగా ఆడుకుంది. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగా ఆడించారు కొంతమంది పిల్లలు అయితే. ఇక్కడైతే బాబు అలా పడ్డాడు కదా, యూ నాటీ ఫెలో అని చెప్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇంటి దగ్గర కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, బట్ అక్కడ అంత ఎక్కువ మంది పిల్లలు ఉండరు కాబట్టి ఇక్కడ ఎక్కువ పిల్లలు ఉండేసరికి బాగా తను స్పెండ్ చేసింది టైం అయితే. అందుకోసం తన కోసమే చాలాసేపు ఉన్నాం, పిల్లలు కూడా ఉన్నారని. సెలబ్రేషన్స్ అయిపోయినాయి. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అగైన్. ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ హోటల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, ఇంక ఇక్కడ మేము ఇంకా రిటర్న్ అయిపోవడానికి రెడీ అయ్యాం అనమాట. రూమ్కి వచ్చేసి గబగబా రెడీ అయిపోయాం. ఇంకా మేము తెచ్చుకున్న కొత్త బట్టలు, శారీ అవి కట్టుకోవడానికి కూడా ఇంకా టైం లేదు. సరే, అప్పటికి బాగా అలసిపోయాం కూడా, ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో.